ఎవడి పాలయ్యిందిరో తెలంగాణని నెత్తిగట్టుకునేలా సాగుతుంది రేవంత్ పాలన. తెలంగాణ బిడ్డల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఏపీ పాట పాడుతుంది. తెలంగాణ వద్దు ఏపీ ముద్దు అనే ఎజెండాతో ముందుకు సాగుతుంది. న్యాయంగా తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన పదవులను సీఎం రేవంత్ పక్క రాష్ట్రం వాళ్లకు దోచిపెడుతున్నాడు. మన వాళ్లకు హక్కుగా దక్కాల్సిన పదవులను ఆంధ్ర వాళ్లకు దారాదత్తం చేస్తున్నాడు. బుద్ధవనం ప్రాజెక్టు మెంటర్గా రాయలసీమకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని రేవంత్ ప్రభుత్వం నియమించడమే ఇందుకు నిదర్శనం. అలాగే అనంతపూర్కు చెందిన అనిల్ వావిల్లాకు టీజీ రెడ్కు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇలాంటి దారుణాలెన్నో రేవంత్ హయాంలో వరుసగా జరగడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధుల సంగతేమో గానీ నియామకాల్లో మాత్రం తెలంగాణ బిడ్డలకు సీఎం రేవంత్ తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. సమైక్య పాలనలో ఉద్యోగాల దోపిడీని తలపించేలా తెలంగాణకు చెందిన కీలక పదవులన్నీ ఆంధ్రోళ్లకు దారాదత్తం చేస్తున్నాడు. బుద్ధవనం ప్రాజెక్టు మెంటర్గా రాయలసీమ జిల్లాలకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. తెలంగాణ విద్యుత్ సంస్థల్లోనూ ఆంధ్ర ఉద్యోగులను అందలం ఎక్కించాడు సీఎం రేవంత్. అనంతపూర్కు చెందిన అనిల్ వావిల్లాకు టీజీ రెడ్కు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. ఆంధ్ర వ్యక్తికి పదవి ఇవ్వడంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీనియర్లను కాదని పక్క రాష్ట్రం వ్యక్తికి హుటాహుటిన అంత పెద్ద పదవి ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంటేనే వెన్నుపూసలేని వారు అన్న అపఖ్యాతి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. స్వరాష్ట్రంలో కూడా వాళ్ళ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తూ తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణ అధికారులు వద్దు ఏపీ ఆఫీసర్లే ముద్దు అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత రాష్ట్రంలోనూ ఆంధ్ర అధికారులను నియమించడం ఏంటి అన్న ప్రతిఘటన వస్తోంది. ఏపీ ఆఫీసర్లకు మన రాష్ట్రం పునరావాస కేంద్రంగా మారడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఆదేశాల మేరకే ఈ పదవుల పందేరం సాగుతోందని ఫైర్ అవుతున్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ అధికారులు పౌరులకు ముమ్మాటికి తెలంగాణ పునరావాస కేంద్రంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా రేవంత్ సర్కార్ ఏపీ అధికారులను ఏరి కోరి తెలంగాణకు తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమించారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. అసెంబ్లీ సలహాదారుడిగా అయ్యదేవర ప్రసన్న కుమార్కు అవకాశం దక్కింది. ఇటీవలే రెడ్కో ఎండీగా అనంతపురానికి చెందిన అనిల్ వావిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పాలకులు ఇదంతా కావాలనే చేస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పదవులే కాకుండా చివరకు పార్టీ పదవులను కూడా కాంగ్రెస్ నేతలు ఏపీ వారికి ఇస్తున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఏపీ వ్యక్తిని నియమించారని ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఏఐసీసీ కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు తెలంగాణ వాదులు. ఏపీ నేతల ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి ప్రతిభ ఉన్నా అణిచివేశారని గుర్తు చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనూ ఇంకా నష్టపోవాల్సిందేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అర్హులు, మేధావులు, ప్రతిభ ఉన్నవారు ఇక్కడ లేరా అంటూ కాంగ్రెస్ నేతలను నిగ్గదీసి అడుగుతున్నారు. స్వరాష్ట్రం వచ్చినాక కూడా ఏపీ వాళ్లే ముద్దు అన్నట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటని అంటున్నారు తెలంగాణ వాదులు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ నేతలకు జీ హుజూర్ అనేలా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ మారకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇక్కడి బిడ్డలకు ఇంత అన్యాయం ఎందుకని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తీరు మారకపోతే తెలంగాణలో కాంగ్రెస్ కు నూకలు చెల్లినట్లేనని హెచ్చరిస్తున్నారు.